శ్రీ గురుభ్యో నమ. మద్గురుదేవులు చిన్నరామచంద్రయార్ల వారికి నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్ల వారికి నమస్కరించుకొని, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువుల నుండి 3వ అధ్యాయము అచల లక్షణం నుండి 12వ కందార్థం క్రమ సంఖ్య 43 చదువుకున్నాం. విత్తే చెట్టై పుట్టును, విత్తే విత్తనము రీతి వెలయును ధరపై. విత్తుకు చెట్టుకు వేరే విత్తనమొకటున్నదని నా వినగూడదోయి. తనకు తాబుట్టును వినవోయి. విత్తు చెట్టుల రెంటి విధమీ భూమెరుగా నట్లు బయలెరుగాదు. సత్తు చిత్తుల రెంట్ని వినగూడదోయి. తనకు తాబుట్టును వినవోయి. శ్రీ గురుభ్యో నమ. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు 3వ అధ్యాయము అచల లక్షణము నుండి 12వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమ సంఖ్య 43. క్రిందటి కందార్థములో ఎరుక వలననే ఏర్పడిన పంచభూతములు ఆ ఎరుకకు అనగా ఈశ్వరాత్మకు పృథ్వీ పాదములుగను, జలము కటి ప్రదేశముగను, అగ్ని హృదయముగను, వాయువు కంఠభాగముగను, ఆకాశము శిరస్సుగను ఏర్పడినది. ఆకాశము ఈశ్వరాత్మకు అంటే ఎరుకకు ఒక అవయవముగా ఏర్పడినది గనుక ఆకాశమును పరిపూర్ణమనరాదు. ఇది మరుగు. ఈ రహస్యము ఎరుగక కొందరు ఆకాశము పరిపూర్ణమనుచు చెప్పుచున్నారు. అది విని పొరపాటు పడదవేమో తనయ, కుమార, శిష్య. గురుదేవా, ఆకాశము పరిపూర్ణము కాదని ఎరుగుము. ఈ కన్నార్థములో గగనము భయలం చనరాదిది మరుగు ఎరుగక అన్న వాక్యమును, గగనము భయలం చనరాదు, ఈ మరుగు ఎరగక అంటే ఆకాశమునే సంధి విడదీసి విచారించి తెలుసుకోవాలి అంటూ మనకు క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము 43 ఎరుక పరిణామము బయలు గుర్తెరుగునా అంటే గుర్తెరగదు. విత్తే చెట్టై పుట్టును, విత్తే విత్తనము రీతి వెలయును ధరపై. విత్తుకు చెట్టుకు వేరే విత్తనమొకటున్నదని నా వినగూడదోయి. తనకుదా బుట్టును వినవోయి. విత్తు చెట్టుల రెంటి విధమీ భూమెరుగా నట్లు బయలెరుగాదు. సత్తు చిత్తుల రెంట్ని వినగూడదోయి. తనకుదా బుట్టును వినవోయి. విత్తే చెట్టై పుట్టును, విత్తే విత్తనము రీతి వెలయును ధరపై. శిష్య, విత్తనమే వృక్షాకృతి వహించును.
అవును. ఆ సూక్ష్మ రూపమైన విత్తనము వృక్షాకృతి చెంది తన పరిణామ క్రమములో మరలా విత్తనాకృతిని వహించును. ఆ భూమి ఆధారంతో, అవును. భూమి ఆధారంతో ఆధారంతో విత్తనమే చెట్టగును, మళ్ళీ ఆ విత్తనమే చెట్టు నుండి తిరిగి విత్తనము రీతిగా ఏర్పడుతున్నది. అంటే విత్తనము వలన చెట్టు, చెట్టు వలన విత్తనం ఏర్పడుతున్నవి. ఉమ్. ఈ విత్తుకు చెట్టుకు వేరే విత్తనం ఒకటిన్నదని నా వినకూడదోయి, తనకూదా బుట్టును వినబోయి. అంటే ఈ విధంగా ఏర్పడిన పరిణామముతో చెట్టుకు వేరే ఇంకొక విత్తనం ఉన్నదని నా అనకూడదు, వినకూడదు. అవును. తమకు తాముగా ఒకదానికొకటి కారణాకార్యము కలిగి ఉండును. అంటే ఈ విత్తు చెట్టులకు వేరే మరొక మూలము ఉన్నది అను మాట వినకూడదని. ఉమ్. అనృతము అనగా అసత్యము. ఈ విత్తు చెట్టులు రెండును అన్యోన్యమైన భావ సంబంధము. తమకు తామే మూలము, ఇంకొకటి కాదు. ఉమ్. అయితే ఈ రెండింటిని విత్తు చెట్టుల రెంటి విధము భూమి ఎరుగనట్లు ఉత్త భయలు ఎరుగదు. ఈ బీజవృక్ష న్యాయ పరిణామ క్రమము భూమితో ఎట్లు సంబంధపడక జరుగుతున్నదో, అంటే ఈ విత్తు చెట్టులు రెండును భూమి పైనే ఉన్నప్పటికీ, ఆ భూమి పైననే పుడుతూ పెరుగుతూ నశించుతూ ఉన్నప్పటికీ కూడా ఆ భూమి ఆ చెట్టు విత్తును రెండింటిని ఏ విధంగా ఎరగకుండాకున్నదో ఉమ్. అట్లు ఉత్తబయలు ఎరుగదు. వీటిని సత్తు చిత్తుల రెంటిని. అస్వతాసిద్ధమైన పరిపూర్ణము ఈ చిద్రూపమైన ఎరుకను గాని సద్రూపమైన బ్రహ్మాండముల యొక్క పరిణామమును గుర్తించదు. ఎరగదు. ఆ భూమి వాటి సంగతి ఎరగనట్లు ఈ భూమి కారణాకార్యములు కానిది. ఉమ్. అట్లే ఉత్త బట్ట బయలు పరిపూర్ణము సత్తు అనగా ఎరుక, చిత్తు అనగా జగత్తు, ఈ రెంటిని ఎంత మాత్రము ఎరుగదు. కారణం కాదని తెలియము. ఈ రెండింటికి కారణము కాదు. ఈ విత్తనము సూక్ష్మ రూపము, చెట్టు స్థూల రూపము. రూపం. విత్తనము సూక్ష్మ రూపము, చెట్టు స్థూల రూపము. ఈ రెండును ఒక్కటే, కానీ రెండు కాదు. సూక్ష్మ బుద్ధితో గుర్తించవలెను, ఎరుగవలెను. చెట్టు వంటిది జగత్తు, విత్తనము వంటిది అఖండ ఎరుక అనగా మూల ప్రకృతి. ఉమ్. సత్తు అనగా ఎరుక, చిత్తు అనగా జగత్తు. ఎరుకయే ఎరుక జగత్తులుగా రూపొందుతున్నది. అవును. ఈ రెంటికి మూలము తమకు తామే కానీ మరొక మూలము ఏం లేదు. అవును. ఈ చెట్టు విత్తనముల సంగతికి భూమికి ఎంత మాత్రము తెలియదు, మూలము కాదు. అట్లే ఎరుక జగత్తులు సత్తు చిత్తుల రెంటికి పరిపూర్ణము ఎంత మాత్రము కారణము కాదు. వాటి సంగతి పరిపూర్ణమునకు ఎంత మాత్రము తెలియదని భావము. అవును. ఇంకా కొంతమంది ప్రశ్నిస్తుంటారు, ఏమని అంటే
విత్తు ముందా చెట్టు ముందా? ఇది ఎంతో పాత ప్రశ్న. ఎంత పాత ప్రశ్ననో అంత కొంటె ప్రశ్న కూడా. ఉమ్. ఇంకా కొందరు గుడ్డు ముందా కోడి ముందా? కోడి ముందంటే గుడ్డు ముందు అంటాడు, గుడ్డు ముందంటే కోడి ముందు అంటాడు. గుడ్డు లేనిది కోడి ఎట్లొచ్చింది, కోడి లేనిది గుడ్డు ఎట్లొచ్చింది అంటాడు. అట్లనే విత్తనం ముందంటే చెట్టు లేని విత్తనం ఎట్లొచ్చింది, చెట్టు లేకపోతే విత్తనం ఎట్లొచ్చింది అనేది ఇది వాదం, తర్కవాదం. ఎంత పాత ప్రశ్న అంటే అంత కొంటె ప్రశ్న. ఈ ప్రశ్న చిరకాలము నుంచి తరతరాలుగా ఈ ప్రశ్న అడుగుతూనే ఉన్నారు కదా. ఇది మనకు నిజముగా పాత ప్రశ్నే. విత్తు ముందని చెప్తే అంతకు పూర్వము చెట్టు లేకపోతే విత్తనం ఎక్కడి నుంచి వస్తుంది అంటాడు ఒకడు. చెట్టు ముందని చెబితే విత్తనము లేనిదే చెట్టు ఎక్కడి నుంచి వస్తుంది అంటాడు. కనుక ఇది కొంటె ప్రశ్నే కదా. అవును. అవును నాయన. ఆ జవాబు చెప్పిన వాడు బిత్తరపోయి అయితే నీవే చెప్పు అనడము, అడిగిన వాడు ఈ ప్రశ్నకు సరైన జవాబు చెప్పుడు. జవాబు నాకు తెలుసన్నట్లుగా నటిస్తాడు. అంత తేలికగా చెప్తానా అంటూ విజయంతో గర్వపడుతూ ఉంటాడు. ఉమ్. సాధారణంగా వాడికి తెలియకపోయినా తెలిసినట్లు నటిస్తూ ఉంటాడని మనము చూస్తూనే ఉంటాము. అవును. అంటే ఒక వస్తువునకు ఏది కారణమై ఉందో ఆ కారణ వస్తువునకు మరొకటి కారణమై ఉండాలి. ఒక వస్తువునకు ఏది కారణమై ఉందో ఆ కారణ వస్తువునకు మరొకటి కారణమై ఉండాలి. ఈ కార్యకారణ పరంపరలో మొదటి కారణము ఏది అంటే ఆత్మ లేక బ్రహ్మమే అత్యంత మూల కారణము. దానికి మాత్రం కారణం ఉండవద్దా అంటే పిల్లకు తల్లి కారణం, ఆ తల్లికి మళ్ళీ పిల్ల కారణం అన్నట్టుగా తల్లి ఉండడము సహజమే కదా. సహజమే. అంటే బ్రహ్మము అనాది, అది స్వయంభూ, దానికి కారణము లేదు. ఆ బ్రహ్మమునకు కారణము అడగరాదు. ఆ కారణానికి మరొక కారణం, ఆ కారణానికి మరలా మరొక కారణము ఉంటూ ఉండాలి. నీ తల్లి ఎవరు అంటే వారికి వారి తల్లి, వారికి వారు తల్లి, వారికి వారు తల్లి, వారికి వారు తల్లి అన్నట్టుగా కారణం ఉండాలి, ఇంకొక కారణం ఉండాలి. ఉమ్. అట్లంటే అనవస్థా దోషం పడుతుంది. ఉమ్. కానీ ఆ సమాధానాలు, జిజ్ఞాస, తృష్ణ చల్లార్చలేదు నిన్ను. ఉమ్. ఏ మాత్రము నీ తృష్ణను అంటే నీ దాహమును చల్లార్చలేదు. మర్రి విత్తనము ఎంత చిన్నదైనా దాని యందు మర్రి వృక్షమంతా ఇమిడి ఉన్నట్లే అవును. వృక్షమునందు దాని బీజములను ఉత్పత్తి చేసే లక్షణము నిగూఢంగా ఇమిడి ఉన్నది. ఉమ్. ఆ? అవును. కనుక బీజమునందు వృక్షము, వృక్షమునందు బీజము సూక్ష్మాతి సూక్ష్మముగా ఇమిడియే ఉన్నాయి. అవును. ఒకవేళ కాలానుసారముగా ప్రకటమవుతూ ఉంటాయి. వాతావరణం అనుకూలించనా అదే మహావృక్షమవుతుంది. ఉమ్. అట్లే ఈ మహాసృష్టి అంతయు ఆ బ్రహ్మమునందు మొదట బీజ రూపముగా నుండి ఉమ్. తరువాత క్రమక్రమముగా వికాసము చెందినది, ఉమ్. అంటే సృష్టి కాబడినది. అవును. ఈ జగజ్జీవేశ్వరుల యందు ఆ బ్రహ్మము లేక ఆత్మ సూక్ష్మ రూపకములో వ్యాపకమయ్యే ఉన్నది. ఉమ్. ఆత్మ నుంచే జగజ్జీవేశ్వరులు కలిగిరనే భావము అవును. ఆ భావవాదులు అంటున్నారు. అది సరికాదు. బిడ్డ యొక్క శరీరము స్థూల రూపముగా కలిగినది, దాని యందు క్రమక్రమముగా తెలివి రూపముగా జ్ఞానము వికాసము చెందినది భౌతికవాదులు అంటున్నారు. మొదటనున్నది జడ రూపముగు ప్రకృతి,
లేక జ్ఞాన రూపమగు పురుషుడా? ఆ ప్రశ్న కూడా విత్తు ముందా చెట్టు ముందా కే సమాధానం ఆ ప్రశ్న వంటిదే. అందుకే శ్రీమద్ భాగవత కృష్ణ దేశికేంద్ర ప్రభువులు విత్తే చెట్టై పుట్టును, విత్తే విత్తనము రీతి వెలయును ధరపై, విత్తుకు చెట్టుకు వేరే విత్తనం ఒకటిన్నదని నా వినకూడదో అని సెలవిచ్చారు. అవును. మేనెరుకలు రెంటిలో దానిని ఇది దీని నదియు తగసృజయించున్, మేనెరుకలివియు మూలము లేనిదే సృజనయ్యననుచు లేనే లేవంటి, అంటే తప్పు లేనే లేదంటి. ఉమ్. మేనెరుకలు ఇప్పుడు దేన్నందున్నవో చూచి లేని మేనెరుకలా లేనివనుచు నమ్ము లేనే లేవంటి, అంటే తప్పు లేనే లేదంటూ అంటూ సెలవిచ్చినారు. ఉమ్. మేను వలన ఎరుక, ఎరుక వలన మేను, ఒకదాని వలన మరొకటి ఉనికిని కలిగించుటచే ఉన్నవని భావించబడుతున్నవి. ఉమ్. ఈ మేను ఎరుకల రెండింటికి మూలము ఏదియూ లేదు. ఒకదానికి మరొకటి మూలము, వేరుగా మూలము ఏమీ లేదు. కనుక ఇవి లేవని అచల రుచులు స్పష్టంగా తెలుపుతున్నారు. ఉమ్. జగము వలన సంకల్పము జగమా సంకల్పమునను జనయించును, వేరగుపడదు. ఉమ్. జన్మ మందిర మగుపడదు ఎడబాసి నిలవ ఆ రెండెన్నిటికి భయలును గని నీవి రెండెన్నటికి ఇక తలచబోకు. ఇవి పుట్టుడుల్లక్కి మృగజల మగుపడ్డ మిథ్యం చెరగిన మాడికి ఆ రెండెన్నటికి భయలును గని నీవి రెండెన్నటికి అని సెలవిచ్చారు. అంటే జగము వలన సంకల్పము, సంకల్పం వలననే జగము జనయించును. అంటే జగత్తు వలన సంకల్పం ఏర్పడుతున్నది, సంకల్పము చేతనే జగత్తు తోస్తూ ఉన్నది. ఈ రెంటికి వేరే మూలము పుట్టుకకు స్థానము ఏదియును లేదు. లేదు. అయితే ఈ రెంటిలో ఏది ముందు? ఈ ప్రశ్న ఎటువంటిది అన్నారంటే, బెల్లం ముందా, దాని ఎందలి తీపి ముందా అన్న ప్రశ్న వంటిదే. అవును. బెల్లపు గడ్డే లేనిచో తీపి నిలుచుటకు ఆధారం లేదు కదా. లేదు. తీపి లేని బెల్లం ముక్కను బెడ్డు ముక్క అని అనాలి గాని బెల్లపు ముక్క అని అనము కదా. అవును. ఈ బెల్లము తీపి ఈ రెండింటికి అవినాభావ సంబంధము కలిగి విడదీయరానివై ఉన్నట్లే అవును. ఈ ఎరుక జగములు పురుష ప్రకృతులు హోతప్రోతమై పడుగు పేకవలే ఉన్నవి. ఉమ్. కనుక విత్తు ముందని చెట్టు ముందని చెప్పరానట్లే ఇందులో ఏది ముందని చెప్పరాదు. ఇందులో ఏది ముందని ఏది ముందని చెప్పరాదు. గూఢమే మధురము, మధురమే గూఢమగూఢ మధురములలో గొనగొని తొలతన్, బొడమినదేదన సరిగా బొడమిందొకటేగా, రెండు పోయినట్లే కదరా. అవును. తను వెరుకలు ఇట్లా అయినట్టే కదరా. ఉమ్. పొడజూచి బయలు నిప్పుడే మేనెరుకల జోలి విడరా, లేనివి రెండు పెడచో పెట్టక విను, పోయినట్లే కదరా. తను వెరుకలు ఇట్లా అయినట్లే కదరా అంటూ కృష్ణదేశికేంద్రుల వారు సెలవిచ్చారు. అంటే సరిగా రెండు ఒకేసారి పుట్టినవి అని అనవలసిందే. తను వెరుకలు కూడా ఇట్టివేనన్నారు ఉమ్. అంటూ మనకు ఈ కన్నార్థము ద్వారా వివరణను అందిస్తున్నారు. ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవా. జై గురుదేవ. జై గురుదేవయ్య.